కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలో దారుణం జరిగింది. స్టేట్ బ్యాంక్ సందులో వెంకటపతి ఇంట్లో కిరాయికుంటున్న వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణలో వరలక్ష్మి అనే మహిళ దారుణంగా హత్యకు గురైంది. ఆమెది విశాఖపట్నం అని పోలీసులు గుర్తించారు. మొదటి భర్తతో విడాకులైన తర్వాత ఓ రిటైర్డ్ మాజీ సైనిక ఉద్యోగిని ఆమె రెండో వివాహం చేసుకున్నారని సమాచారం. ఈ దంపతులు నిత్యం ఒకే చోట కాకుండా వేరువేరు ప్రాంతాల్లో ఉంటున్నారని, అప్పుడప్పుడు పోరుమామిళ్లకు వచ్చిపోతుండేవారని స్థానికులు చెబుతున్నారు. గురువారం వీరిద్దరి మధ్య వ్యక్తిగత విషయాలపై తీవ్ర వాగ్వాదం, గొడవ జరిగాయి. ఈ వివాదం శృతి మించి మహిళ హత్యకు గురైనట్లు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. మృతి చెందిన వరలక్ష్మికి 2 పిల్లలున్నారు. కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలో దారుణం జరిగింది. స్టేట్ బ్యాంక్ సందులో వెంకటపతి ఇంట్లో కిరాయికుంటున్న వ్యక్తుల మధ్య జరిగిన ఘటన వరలక్ష్మి అనే మహిళ దారుణంగా హత్యకు గురైంది. ఆమెది విశాఖపట్నం అని పోలీసులు గుర్తించారు. మొదటి భర్తతో విడాకులైన తర్వాత ఓ రిటైర్డ్ మాజీ సైనిక ఉద్యోగిని ఆమె రెండో వివాహం చేసుకున్నారని సమాచారం. ఈ దంపతులు నిత్యం ఒకే చోట కాకుండా వేరువేరు ప్రాంతాల్లో ఉంటున్నారని, అప్పుడప్పుడు పోరుమామిళ్లకు వచ్చిపోతుండేవారని స్థానికులు చెబుతున్నారు. గురువారం వీరిద్దరి మధ్య వ్యక్తిగత విషయాలపై తీవ్ర వాగ్వాదం, గొడవ జరిగాయి. ఈ వివాదం శృతి మించి మహిళ హత్యకు గురైనట్లు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. మృతి చెందిన వరలక్ష్మికి 2 పిల్లలున్నారు.